మీ ఆరాధనలో అంటే మీరు కాళీ, ప్రత్యంగిర, భైరవ అంటే చూస్తే అందరూ ఉగ్రదేవతలే. కానీ మీరు ఆశ్రమ స్వీకారం తీసుకుంది దీనికి ఫుల్ ఆపోజిట్ ఎన్విరాన్మెంట్. ప్రేమ స్వరూపమైన బృందావనంలో రాధాష్టమి రోజున మరి ఇది అది ఎలా సింక్ అయింది? మీరు ఇక్కడ దేవతల్ని చూశారు సరే, ప్రత్యంగిర సింహముఖంగా ఉంటుంది, కొంచెం క్లోజ్గా చూస్తే ఆమె కూడా నవ్వుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి తీవ్ర దేవతలందరూ నవ్వుతూ ప్రశాంతంగా కనిపిస్తారు. మొదటిది, తీవ్ర దేవత అయినా సరే ప్రేమ మార్గం ద్వారా వాళ్ళని ఆరాధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళు నాకెప్పుడూ కూడా ప్రసన్న స్వరూపంగా శాంత స్వరూపంగానే కనిపిస్తారు. అయితే మీరు బృందావనం గురించి మాట్లాడారు, ఇక్కడ రాధాకృష్ణులు ఉంటారు. రాధాదేవిని మీరు చూసారా, ఎంత అద్భుతంగా అమ్మవారి ముఖం ఉంటుంది అనేటువంటిది. ఆ ప్రేమ తత్వం, ప్రేమ స్వరూపం అనేటువంటిది అది నా మనసులో ఎప్పుడూ కూడా నిండి ఉంటుంది. నాకు కాళీ అయినా, రాధ అయినా, ప్రత్యంగిరైనా, వారాహి అయినా, శ్యామల అయినా, ఎవరైనా సరే, భైరవుడైనా, హనుమంతుడైనా, గణపతి అయినా సరే ఎప్పుడూ శాంతస్వరూపంతో ప్రేమగా పలకరించేటువంటి తల్లిదండ్రులలాగా కనిపిస్తారు. ప్రేమ మార్గంలో నన్ను ముందుకు తీసుకువెళ్ళేటువంటి దివ్య ప్రేమ చైతన్యమూర్తులుగా వాళ్ళు భాసిస్తారు. కాబట్టి ఉగ్ర స్వభావం నాకు అంటలేదు. ఆ ప్రేమ మార్గంలో వాళ్ళని ఆరాధించటం వల్ల సాత్విక లక్షణంతో నా సాధన సాగుతూ ఉన్నది. కాళీదేవి ఉన్నది, కాళీదేవికి పాలు పండ్లు నైవేద్యం పెడతాం, మధుర పదార్థాలు చేసి నైవేద్యం పెడతాం. ఇక్కడ దేవతలు అందరికీ కూడా నిత్యం మధుర పదార్థాలు, మధురం మధురం అన్నట్లుగా వాళ్ళ మనసంతా మధురమయ్యి వచ్చేటువంటి భక్తుల కోరికలు తీర్చడం కోసం నిరంతరం దేవతలు ఇక్కడ ఉంటూ ఉన్నారు. అయితే వచ్చేటువంటి వాళ్ళలో తీవ్రమైనటువంటి కష్టాలు పోగొట్టాలి అంటే వాళ్ళు కాస్త తీవ్రతరంగా భయపెట్టాలి ఆ పట్టుకున్నటువంటి గ్రహదోషాలను కానీ, బాధల్ని కానీ, ఇబ్బందుల్ని కానీ. అందుకని వాళ్లకు తీవ్రంగా కనిపించడం కోసం, ఇబ్బందులను వెళ్ళగొట్టడం కోసం తీవ్రమైనటువంటి రూపంతో ఉంటారు. కానీ ముఖం మాత్రం ప్రసన్నంగా, ప్రశాంతంగా, ప్రేమగా ఉంటుంది. మీ మహిమలు అనంతం. అంటే మీరు ఇలా కనిపిస్తున్నప్పటికీ మీ శిష్య సమూహం కానొక సందర్భంలో మాకు తెలియజేసిన విషయాలు మీరు ఇలాగే ఉంటారు కానీ కార్యసిద్ధికి మీరు అనంత రూపాలు ధరించారు, కార్యసిద్ధిని చేశారు అని. అలాగే మీకు ఎదుటివారి మనసులో ఏముంటుంది అంటే అదే కాకుండా పలానా చోట, పలానా ప్రదేశంలో పలానా వస్తువు ఉంది అని కూడా మీరు గ్రహించగలుగుతారు. అది ఎలా సాధ్యము? ఇందులో నా శక్తి ఏమాత్రం లేదు. అమ్మ చెప్పింది నేను చెప్తున్నానంతే. గురువు ఇచ్చినటువంటి అవకాశం, గురువు ఇచ్చినటువంటి ఆ అనుగ్రహం వల్ల వాళ్ళు చేయిస్తున్నారు, అవి జరుగుతున్నాయి. కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే. నేను ఒక నిమిత్తం. వాళ్ళు ఎవరెవరికి ఏవేం చేయదలుచుకున్నారో వాళ్ళకి అవి చేస్తున్నారు దేవతలు. నన్ను ఒక నిమిత్తం చేసుకున్నారు. ఈ మహిమంతా దేవతలదే. దేవతలను ఆరాధిస్తే, పూజిస్తే ఎన్నో మహిమలు జరుగుతాయి. ఇది కూడా అందులో ఒక భాగమే. మీ గురు సాంగత్యంలో మీరు పొందిన అనుభవం? నా గురు సాంగత్యంలో గురు కృప పొందితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. గురువు సకల దేవతా స్వరూపము అని అంటారు. అవి నేను ప్రత్యక్షంగా స్వామివారిలో అనేకులైనటువంటి దేవతల దర్శనాలను పొందగలిగాను. అంతేకాకుండా మహిమల గురించి చెప్పారు మీరు. స్వామివారి మహిమలు మొదటిసారి నేను చూసినప్పుడు గురువు దైవం వేరువేరు కాదు, గురువు దైవం ఒక్కళ్ళే, గురు సాక్షాత్ పరబ్రహ్మ అని ఎందుకన్నారు అంటే కలియుగంలో దైవం మానుష రూపేణ అన్నట్లుగా ఈ రోజుల్లో మనుషుల రూపంలోనే దేవతలు వచ్చి ఏ వ్యక్తిని ఏ విధంగా ఉద్ధరించాలో ఆ వ్యక్తులను ఆయా విధాలుగా ఉద్ధరించటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆ రూపంలో జగద్గురువులుగా ఇవాళ సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు రావటం అనేటువంటిది నన్ను కూడా ఉద్ధరించడం అనేటువంటిది జరిగింది. అంతేకాకుండా సన్యాస సంప్రదాయంలో ఒక విధానం ఉన్నది. సన్యాసం ఇచ్చిన తర్వాత కరకమల సంజాత అంటే గురువు కరకమలాలలో నుంచి ఈ శిష్యులు పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కేవలం గురువుగా మాత్రమే కాకుండా తల్లిగా, తండ్రిగా, దైవంగా కూడా స్వామివారు నన్ను అనుగ్రహించారు. అందుకని నేను ఎప్పుడు వారి గురించి మాట్లాడినా నాకు తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి స్వామివారు అని చెప్తాను. వారి మార్గ నిర్దేశనం వల్ల, వారు అనుగ్రహించినటువంటి అనుగ్రహం వల్ల గురువులు కూడా దేవతలై నాకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది జరిగింది. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, ధర్మ చైతన్య కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నాయి. చాలామంది సాధన చేస్తూ ఉంటారు, మంత్ర సాధన చేస్తూ ఉంటారు. అయితే సాధనలో రకరకాల ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఈ విధంగా అధిగమించాలి. సాధనకు సంబంధించి ఎన్ని ప్రశ్నలు వేసినా సమాధానం గురుపాదాల దగ్గరే దొరుకుతుంది. గురువుని నిజంగా
ఆశ్రయించటం. మీరు అన్నట్లుగా ఒక సాధన చేయటం మొదలు పెడితే ఆటంకాలు చాలా వస్తాయి. అసలు కూర్చోలేరు కుదురుగా. అవును. ఎప్పుడు రాని ఆలోచనలన్నీ సాధన కూర్చోగానే, ఒక పూజ చేయడానికి కూర్చోగానే, ఒక మంత్రానికి కూర్చోగానే వస్తూ ఉంటాయి. ఇంకొంతమందికి ఇంకొంచెం ఒక అడుగు ముందుకేస్తే, అమ్మో! ఈ పూజ మొదలు పెట్టంగానే మాకు పెద్ద కష్టం వచ్చిందండి. ఆ దేవత ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టిందండి. అందుకని మేము మానేసామండి. కాదు. మనం ఏ సాధన చేస్తే, ఏ మంత్రం చేస్తే, ఏ పూజ చేస్తే కర్మ వెళ్ళిపోతుందో, ఆ కర్మ వెళ్ళకుండా ఉండటం కోసం మనల్ని ప్రేరేపించి అది చేయకుండా చేస్తుంది. దానికి మనం ఏం చేయాలి అంటే, సాధన చేయటానికి ఆటంకాలు వచ్చినప్పుడు గురువును స్మరించుకొని, గణపతిని స్మరించుకొని, కేవలం మామూలు పనులకు విఘ్నాలు మాత్రమే కాదు, సాధనలో ఉన్నటువంటి విఘ్నాలు పోవాలన్నా గణపతి ఆరాధన అనేటువంటిది ప్రశస్తం. అందుకనే అందరినీ గురుమంత్రం, గణపతి మంత్రం ప్రధానంగా తీసుకొని మీరు సాధన చేయండి. విఘ్నాలను పోగొడతాడు గణపతి, సాధన సాగేటట్లుగా చేస్తాడు గురువు, కోరిన కోరికను తీరుస్తుంది మంత్రదేవత. ఈ ముగ్గురిని కూడాను ఆశ్రయించి ఆరాధించి మనం అనుకున్నటువంటి పనులు సాధించవచ్చు. సాధనలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించుకోవచ్చు. కాబట్టి ఏ దేవత అనుగ్రహిస్తే కర్మ వెళ్ళిపోతుందో, కర్మ ఆ దేవతను ఆశ్రయించకుండా అడ్డుపడుతూ ఉంటుంది. అది కర్మ ప్రభావం అని తెలుసుకోవాలి. దేవత ఏదో ఆగ్రహించింది అని అనుకోకూడదు.